హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు బీరకాయ నించుడుకాయను కుక్కర్లో ఈజీగా 15 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను. ఇది చపాతీ, రోటీ, పుల్కాలోకే కాదు రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. ఇందుకోసము లేతగా ఉండే బీరకాయలను తీసుకోవాలి. బీరకాయలను వాష్ చేసి పైన పీల్ని తీసేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని అంగుళం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయ నించుడుకాయ చేసేటప్పుడు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా బీరకాయను కూడా 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అన్ని ముక్కలను ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మసాలా ప్రిపరేషన్ కోసము స్టవ్ మీద ఒక కడాయి నుంచి 1 స్పూన్ ఆయిల్ని వేసి అరకప్పు వరకు పల్లీలను వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూను ధనియాలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1/2 స్పూను మిరియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని వేయించుకోవాలి. అన్ని వేగిన తర్వాత దించి చల్లార్చుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1 స్పూను బెల్లము, కారంను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. ఉల్లిపాయ, వెల్లుల్లి తినేవాళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న మసాలాను ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి ఏమీ వేయలేదు, మరీ పొడిగా ఉంది మసాలా. అందుకోసమే 2 స్పూన్ల ఆయిల్ని వేసి కలుపుతున్నాను. మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిపాయ లేదా వెల్లుల్లి వేసిన వాళ్ళు ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. వీడియోలో చూపిస్తున్న విధంగా బీరకాయలను నించుకోవాలి. బీరకాయలో మసాలాను ఎలా నింపాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అన్ని పీసులను ఇదే విధంగా నించుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. మిగిలిన మసాలాలో వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ గిన్నె నుంచి అందులోనికి 60 ml వరకు ఆయిల్ని వేసుకోవాలి. అంటే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. వద్దు అనుకునే వాళ్ళు ఆయిల్ క్వాంటిటీని తగ్గించుకోండి. మసాలాను నింపుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ కుక్కర్లోనికి ఉంచుకోవాలి. మసాలాలో వాటర్ కలిపి పెట్టాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకొని ఇంకాస్త వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత నుంచి 3 విజిల్ల వరకు రాణించుకోవాలి. ఫ్లేమ్ హైలోనే ఉంచుకోవాలి. 3 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన బీరకాయ నించుడుకాయ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయాలనుకుంటే వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసిన తర్వాత ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను చూసి మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.